రిజర్వేషన్లను పెంచినాం కాబట్టి దయచేసి మా మీద ఆరోపణలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి మిత్రులకు కూడా దయించి ఎన్నికల సమయం లోపల దయించి వాస్తవాలను గమనించాలని నేను మీ ద్వారా తెలంగాణ సమాజానికి మొత్తాన్ని కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు చెప్పినారు భారత రాజ్యాంగాన్ని మేము మార్చబోవట్లేదు అయినా రోజు దాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నాడో ఒకసారి మీరు అర్థం చేసుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ మీ కాంగ్రెస్ చేసిన తప్పుని మేము సరిదిద్దుతామని చెప్పినాం బీసీలలో వివిధ వర్గాలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లని మీరు మైనారిటీ రిజర్వేషన్ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాయకుండా తీసుకొచ్చి బీసీలకు వచ్చినటువంటి కార్పొరేటర్ టికెట్ల దగ్గర నుంచి మొదలుకొంటే బీసీ రిజర్వేషన్లలో మెదక్ గడ్డకు వచ్చేది చెప్పినావు కదా బీసీ బిడ్డకు న్యాయం చేయరని అగో బీసీలకు న్యాయం చేసేందుకు మైనారిటీ రిజర్వేషన్ ఎత్తేస్తామని చెప్పినాం చేస్తాం ఆ మాటకు బరాబరి భారతీయ జనతా పార్టీ కట్టుబడి దిస్ ఈజ్ అవర్ స్టాండ్ అండ్ కాన్స్టిట్యూషన్ అండ్ రిజర్వేషన్స్ కాబట్టి ప్రజల్ని చైతన్యవంతం చేయాలని మీకు సవినయంగా అప్పీల్ చేస్తాం స్లోగన్ ఇస్తాం ఇవాళ నుంచి కేసీఆర్ కేటీఆర్ అందరూ జై శ్రీరామ్ అంటే కేసీఆర్ని తిరగడిస్తాం లేకపోతే నై కేసీఆర్ అనే నినాదాల్ని బరాబర్ అన్ని గల్లీలలో ఉడిపిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ గారికి చాలా స్పష్టంగా హెచ్చరిక పంపదలుచుకున్నారు కేసీఆర్ వేరు రేవంత్ రెడ్డి వేరు అని అనుకుంటారు ప్రజలు కేసీఆర్ 100 అబద్ధాలు ఆడితే రేవంత్ రెడ్డి అనేటోడు 1000 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు మా మీడియా మిత్రులందరూ గుర్తుంటుంది పాపం వైద్య రంగం వైద్య నిపుణులు డాక్టర్లందరూ బాగా ప్రయత్నం చేశారు ఒక అవిభక్త కవలల్ని విడదీస్తారు వీణా వాణి అని 2 అవిభక్త కవలలు ఉన్నారు కానీ పాపం వైద్య నిపుణులకు కూడా వాళ్ళని సెపరేట్ చేయడం అనేది పాసిబుల్ కాలేదు అట్లా రేవంత్ రెడ్డి కేసీఆర్ కూడా వీణా వాణి లాంటి అవిభక్త కవలలు వీళ్ళిద్దరు ఆయన ఒకటి మాట్లాడితే ఈయన 2 మాట్లాడతాడు జూటా మాటలు మాట్లాడమంటే రేవంత్ గారు కేసీఆర్ కంటే 2 ఆకులు ఎక్కువ చదువుకున్నాడు తప్ప ఇంకా అంతకంటే ఎక్కువ నిజాలు అయితే ఏం లేదు ఈ అవిభక్త కవలలని వైద్య రంగం ఎట్లయితే సెపరేట్ చేయలేకపోతుందో ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయలేదనుకో రేవంత్ రెడ్డి ఏమంటాడు బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు ఒకటి అందుకని లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేస్తలేనంటాడు మా మీడియా మిత్రులకు నేను 2 చేతులు జోడించి అప్పీల్ చేస్తా ఉన్నా పట్టణంలో ఉన్న మీడియా మిత్రులకు కూడా మరి సోనియా గాంధీని రాహుల్ గాంధీని రాబర్ట్ వాద్రాని ఇదే ఈడీ పిలిచింది కదా ఏ ఈడీ అయితే సోనియా గాంధీని రాబర్ట్ వాద్రాని రాహుల్ గాంధీని పిలిచిందో అదే ఈడీ కవితని పిలిచింది కదా మరి ఇలా కవిత అరెస్ట్ అయితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు బీజేపీ వాళ్ళు కేసీఆర్ ఇద్దరు కలిసి బిడ్డ బెయిల్ కోసం 5 సీట్లు పంచుకున్నారు అంటాడు అది నీ నోరా మోరేబాయ్ అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేయలేదు ఇద్దరు ఒకటి అంటాం అరెస్ట్ చేస్తే కేసీఆర్ బీజేపీ వాళ్ళు 5 సీట్లు గెలిస్తేందుకు పరోక్షంగా సహకరిస్తున్నారు అంటాం ముందు ఆ నోరుని ఆ మున్సిపాలిటీలో వాడే ఫీనాయిల్ తోటి కడుక్కొని పరిశుద్ధమైన ఆత్మతోటి వచ్చి రేవంత్ రెడ్డి అనేటువంటి మీడియా ముందుకు వస్తే మంచిగా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం చివరిలో ఒక మాట గుర్తు చేసిపోతాను రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఒక సభ పెట్టించి చెప్పిండు కేసీఆర్ అనేటోడు 1,00,000 కోట్లు దోచిండు కేసీఆర్ దోచిన 1,00,000 కోట్లని మేము అధికారంలోకి రాగానే రికవరీ చేస్తాం రికవరీ చేసి గరీబులకు పంచుతాము అన్నాడు ఎలక్షన్ కోడ్ వచ్చేసరికి 100 రోజులైంది రేవంత్ రెడ్డి గారు ఇది నువ్వు చెప్పలే మీ నాయకుడు రాహుల్ గాంధీతో కూడా అబద్ధం ఆడిపించినావు నువ్వు ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ వచ్చేసరికి 100 రోజులు టైం ఉండే 100 రూపాయలు వసూలు చేసినావా కేసీఆర్ దగ్గర 100 పైసలు లెక్కించినావా కేసీఆర్ దగ్గర 100 రూపాయలు వంచినావా మరి కేసీఆర్ దోచుకున్న సొమ్ము తెచ్చి తెలంగాణ సమాజానికి కేసీఆర్ జీవో తెచ్చిండన్న జీవో నెంబర్ 51 ఒక జీవో తెచ్చిండు ఆగమాగ అర్ధరాత్రి మీటింగ్ పెట్టి ఏంటిది జీవో నెంబర్ 51 తెలంగాణ రాష్ట్రంలోకి సిబిఐ రావద్దు దానికి రాష్ట్ర కేబినెట్ ఒక తీర్మానం చేసి ఒక జీవో తెచ్చింది మరి కేసీఆర్ నీకు అక్కిస్తావు కదా 1,00,000 కోట్లు ఇంకా జీవో 51 రద్దు చేయి రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ ఒకటి కాకపోతే జీవో నెంబర్ 51ని రద్దు చేసి సిబిఐని రాష్ట్రంలోకి స్వాగతించు దొంగల్ని సర్దిగట్టి జైలుకు పంపించు ఇవేమి చేస్తలేవంటేనే మీరిద్దరూ అవిభక్త కవలలు అనేది తెలంగాణ సమాజం దృష్టిలో ఉంచాలనేది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం సోనియా గాంధీని అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ ఒకటని చెప్పు రేపు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని 8 గంటలు కూర్చోబెట్టింది కొన్ని ఇంగ్లీష్ పేపర్లలో వచ్చింది రాహుల్ గాంధీ వాజ్ గ్రిల్డ్ ఫర్ 8 hours 8 గంటల సేపు గ్రిల్ చేసిందంట ఈడీ 8 గంటలు గ్రిల్ చేసిన తర్వాత రాహుల్ గాంధీని ఈడీ అరెస్ట్ చేయలేదు కాబట్టి
కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పు. నీకు నచ్చినట్టు మాట్లాడి అబద్ధాలను ప్రచారం చేసి రిజర్వేషన్లు ఎత్తేస్తారని, రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ ఎత్తేయలేదు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో ఉన్న రిజర్వేషన్లకు తోడుగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని ఇంకో 10% యాడ్ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ. సిఏఏ విషయంలో కూడా ఇట్లా అరుస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏమని? వీళ్ళు పౌరసత్వం రద్దు చేస్తారని. సిఏఏ చట్టం కొత్తగా పౌరసత్వం ఇచ్చేదానికి తెచ్చిన చట్టం తప్ప తీసేయడానికి కాదు. అయినా ఇది అర్థం కావాలంటే జనం చదువుకొని ఉండాలి. ఏం చదువురానోడు ఎన్నడెక్కనోడు ఎద్దెక్తే ఏదో అయినట్టు ఎవడో వెనకాల కూర్చున్నాడు రాసిద్దాన్ని చూస్తే గిట్లే ఉంటుంది రేవంత్ రెడ్డి గారు. సిఏ చదువుకోమని చెప్పి మీ ఖర్గే గారికి, కపిల్ సిబాల్ గారికి. సిఏ ఇస్ ఏ యాక్ట్ which gives new citizenship to the people, those who have migrated from other countries. ఇది కూడా తెలియకపోతే ఎట్లా? రిజర్వేషన్ పోతుంది అంటారు. అరే నీ కులపాలు నీకు యాద్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి, నీకు యాదకి లేకపోవచ్చు. ఇదే వెంకట్రామరెడ్డి అంటే ఆయన కలెక్టర్ సిద్దిపేట ఉన్నప్పుడు హుస్నాబాద్ తాలూకాలో ఒక భార్య, ఒక భర్త, ఒక బిడ్డ, ఒక కొడుకు, బిడ్డ కొడుకు ఇద్దరు MBA పూర్తి చేసిరు. నీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే 5 లక్షలు అప్పు కట్టుకోలేక టోటల్ 4 పాయిజన్ తీసుకొని చచ్చిపోయింది. అట్లాంటి అగ్రవర్ణాల పేదల గురించి ఆలోచించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఉన్న రిజర్వేషన్ల నుంచి, ఉన్న రిజర్వేషన్లకు అడిషనల్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప మేము ఎక్కడ కూడా రిజర్వేషన్స్ తీసేయలేదు. అందుకని